హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే మా ఊర్లో ఉండే బిల్డింగ్ అనే స్పాట్ దగ్గరికి అయితే పోతున్నాము. ఆ బిల్డింగ్ అనే స్పాట్ దగ్గర బాంబులు చుట్టేవాళ్ళంట. ఇప్పుడు ఈరోజు టైం అయితే ఇప్పుడు ఒక 11 అయితే అవుతుంది. 12 వరకు మేము పోయే కొద్ది టైం అయితే 12 అవుతుంది. అక్కడ దెయ్యాలు ఇంకా బాంబులు చుట్టేవాళ్ళంట. ఆడ ఎట్లా చుడతారో ఆ బిల్డింగ్లో అన్ని స్పాట్లు అయితే చూపిస్తాము. వచ్చేయండి. నేను ఇంతకుముందు చెప్పే వీడియోలో అయితే ఏదో ఒకటి ఉరిమింది, వాన పడేటట్టు కూడా ఉంది. కొంచెము పక్కనే శ్మశానం కూడా ఉంది, చూసుకొని పోవాలి మేము. టైం అయితే 11 అట్లా అవుతుంది. 12 వరకు అట్లా ఆడే ఉండేసి ఆ బిల్డింగ్ దగ్గర పోవడానికి మాకు ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంతవరకు ఈ రాళ్ళల్లోనే నడుచుకుంటూ పోవాలా. ఇక్కడ చూసినట్లయితే మా ఊరంతా గుట్టనే. మీరు ముందు వీడియోలలో నార్మల్ ఇన్స్టాగ్రామ్ షార్ట్ వీడియోలలో చూసింటారు. మా ఊరంతా గుట్టనే, ఇక్కడ ఎవ్వరు ఉండరు. ఈ టైంలో మేమైతే ఎవరు లేని సాడికి అయితే పోతున్నాము. ఈ మా ఊర్లో కరెంటు పోల్ అంటారు, దాంట్లో కనబడుతుంది. అది మా ఊర్లో ఎక్కువ ఈ పురుగులు అన్నీ వచ్చేసండి. లైట్లు ఆన్ చేసినాం కాబట్టి మేము. ఆడ బిల్డింగ్లు అనే స్పాట్ దగ్గర ఎవ్వరు ఉండేటోళ్ళు కాదు. ఆ బిల్డింగ్లు దేంతో కట్టినారా? మట్టితో కట్టినారంట ఆ బిల్డింగ్లు. ఆడికి మేము పిల్లప్పుడు పోయేటోళ్ళము. ఇప్పుడు పోతాను మళ్ళా నేను. ఇటనే ఇట కాదురా, అటైతే రోడ్డు మీద పోయి ఆడ ఏం వరుస అదిగా రోడ్డు మీదకే బాంప, ఇటు నుంచి పోయేదానికి లేదు. ఇక్కడ ఏ జంతువు ఉంటుందో ఏ పాము ఉంటుందో కూడా తెలియదు ఎందుకంటే మేము వచ్చింది గుట్ట సైడు. ఈ నుంచి గుట్ట ఎంత దూరం ఉంటుంది అంటే మీరు నా ఎలుగుబంటి గృహాలు వీడియోలు చూసింటారు కదా, అంత పెద్ద గృహాలు, అంత పెద్ద గుట్ట అంతా మొత్తము. ఎంతవరకు ఉంటుందంటే ఈ నుంచి గండి తెలుసు కదా మీకు, గండి నుంచి ఇది గుట్ట అయితే లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. ఆ బిల్డింగ్లు అనే స్పాట్ దగ్గరికి నైట్ టైం అయితే మేము ఎప్పుడు పోలేదు. పోవడం అయితే ఫస్ట్ టైం ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటాయో. గుంతలు ఉంటాయి, ఎందుకు వానలు పడినాయి ఒకటి, ఆ వానల్లో నీళ్లు ఉంటాయి. ఆ గుంతలో మేము పడినామంటే అయిపోయాయి, ఏంలే. ఈ టైంలో ఎవ్వరు ఉండరు అటు సైడు. అసలు మా సైడ్ గుట్ట కానీ నైట్ టైం అయితే ఎవరు రారు ఈ సైడ్కు. ఇక్కడ ఏమేమి ఉంటాయో కూడా తెలియదు, చూసుకుంటా పోవాలి మేము. మేము ఇంత కొంచెం దూరం వచ్చినాక ఇదేదో సౌండ్ అయితే వినపడుతుంది. ఏ సౌండ్ అంటే అది కరెంటు పైన పాస్ అవుతుంది, ఆ కరెంటు సౌండ్. అది మీరు జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇక్కడ సరిగ్గా లేదు, ఆ డైరెక్ట్ దాని కింద పోయినాక వినిపిస్తారండి. లైట్ పైకి లైట్ నీ భాష. ఈ నుంచి ఆ సౌండ్ బాగా వినపడుతుంది, వినండి. సైలెంట్గా ఉంటుంది. అది కరెంటు పాస్ అయ్యే సౌండ్. ఇంకా ఏవో సౌండ్లు అయితే వస్తాండి. ఇక్కడ ఏదో కుందేళ్ళు అన్నీ పరిగెత్తినట్టు, వాన పడేటట్టు కూడా ఉంది. మేము బెరీనా పోవాలి వీడియో తీసుకొని. ఆ బిల్డింగ్ దగ్గర నైట్ టైం పోయేసి ఆడ బిల్డింగ్ చూసేసి ఏమేమి ఉంటాయో కూడా తెలియదు. ఆడ పోయి చూసేసి ఇంటికి అయితే బెరీనా వెళ్ళిపోవాలి. సడన్గా ఇంటికి వస్తే ఇంకా ఒక విషయం, మా ఊరు గుట్ట సైడు ఇంకా దెయ్యాలు ఉన్నాయని అయితే చాలా మంది అయితే చెప్తారు. ఎందుకంటే ఈ నైట్ టైం అయితే ఎవరు రారు ఈ సైడు. దెయ్యాలు ఉన్నాయి, భయపడతా, జంతువులు ఉన్నాయనేసి.
దెయ్యాలు ఉన్నాయో అనే మాట నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది దెయ్యాలు ఉన్నాయో లేవో అనేది. మా ఊర్లో అయితే చాలామంది అయితే భయపడతారు, దెయ్యాలు ఉన్నాయి ఇక్కడ సైడ్ పోవద్దు నైట్ టైం అనేసి. ఏమున్నాయో నేనైతే చిన్నప్పటి నుంచి ఈ సైడ్ అయితే రాలేదు, ఫస్ట్ టైం ఈ నైట్ టైం ఇక్కడికి రావడము. చూద్దాం దెయ్యాలు ఉంటాయో ఉండవో. ఈ నుంచి 2 దారులు అయితే ఉన్నాయి, ఒకటి ఈ దారి ఒకటి ఈ దారి. ఈ దారిలో పోతే అడిగిపోతామా? ఈ దారిలో పోయి జెండామాన్ చెట్టు దగ్గర. జెండామాన్ చెట్టు అది కదరా, ఇట్లా ఏ పక్క చెట్టు పెద్దది ఉంది, ఈ పక్క కూడానా పైన ఉండేది. ఈ సైడ్ నుండి ఏమంటే బ్యాక్ సైడ్ నుండి పోవచ్చు, ఇది అయితే ఫ్రంట్ నుండి పోవచ్చు అంతే. ఈ పక్క నుంచి బ్యాక్ సైడ్ నుండి పోవచ్చు బిల్డింగ్స్ కి, ఈ సైడ్ అయితే ఫ్రంట్ నుండి పోవచ్చు. ఈ సైడ్ ఫ్రంట్ నుంచి అయితే పోదాము. నక్కలు అరుస్తున్నట్టున్నాయి నక్కలు ఆ సైడ్. ఏదో జంతువులు అయితే ఉన్నాయి ఇక్కడ. చూద్దాం బేరేనా చూద్దాం. ఫోన్ వస్తుంది ఇంతే ఉంటుంది, చూడు ఎంత ఉందో. అన్నీ ఉన్నాయి సైడ్ కూడా గేళ్ళు. నువ్వు ఇంకా నేను చూస్తాను ఏమన్నా ఉన్నాయి. అది బోరా దగ్గర వచ్చినట్టు. ఇదేదో ఏదో జంతువులు పోయిన అడుగులు అయితే ఉన్నాయి ఇక్కడ బురదలో. ఇప్పుడు అవి వీడు ఏమంటాడంటే అవి ఎలుగుబంటి కాళ్ళు అంటాడు. ఎలుగుబంటి కాళ్ళు పెద్దది ఉంటుంది కదరా. చిన్నవి కూడా ఉంటాయి మామూలు చిన్నవి. చిన్న ఎలుగుబంటి కుక్కలు కూడా ఇంత ఉండదు, మేకలకు కూడా అట్లా ఉండదు. నక్కవి కూడా అంత ఉండవు అసలు. చూడు ఎంత ఉంటుంది. చాలా పెద్దవి అయితే ఉన్నాయి. వాడైతే ఎలుగుబంటి గోర్లు కూడా ఉన్నాయంట. ఏ జంతువు అయితే తెలియదు, ఇట్లనే ఉన్నాయి. పోయి చూద్దాం అక్కడ ఏముండదో తెలియదు. ఇది టవర్ అయితే ఉంది. టవర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పుడు ఈ టవర్ల పైకి ఎక్కి ఆడుకుంటాను మేము. అప్పుడు అంటే వైర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు మేము. ఇప్పుడు ఒక 3-4-5 సంవత్సరాల కిందట టవర్లు ఈడి వరకు ఎక్కేది, టవర్ల పైన ఆడుకునేది. కోతి కొమ్మచ్చి ఆడతాను. ఇప్పుడు టవర్ల పైన ఎక్కి రాళ్ళు కొట్టేది. ఇప్పుడు భలే ఆడుకుంటాను. ఇప్పుడు అంటే ఆ కనెక్షన్లో ఎన్ని అంతా కట్టేసినారు కాబట్టి ఇప్పుడైతే ఎవరు రావడం లేదు సైడ్కు. మేము ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. చూద్దాం ఆ బిల్డింగ్ స్పాట్ నైట్ టైం అయితే ఉంటుంది. పొద్దున అయితే పోయిందేమో, కానీ నైట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేయలే. పోయి చూద్దాం. సైలెంట్ కూడా రా. అడెవరో మనుషులు అరిసే శబ్దాలు అయితే వస్తున్నాయి, మీరైతే వినండి సైలెంట్గా. ఈ నుంచి అయితే దారి లేదు, ఈ నుంచి అయితే దారి లేనట్టుంది. ఏదో పాడుతుంది. ఈ సైడ్ అది కణం అనుకుంటా. కణం నాకు ముళ్ళుది. ఎందుకు పరిగెత్తుందిరా? ఎందుకు పరిగెత్తుంది? ఏదో పురుగులన్నీ లేచి ఉన్నట్టుండి. ఫోన్ లైట్ కూడా ఆపి. అవును రేగులు ఉన్నట్టుండి వచ్చేసినాయి. ఆప్జరా వీడియోనా వచ్చాను. అది కాలు ఫోన్ లైట్ ఆపి. ఏంటది? ఏంటి కొత్త పురుగులు పోయింది.
అది మళ్ళీ తీసేట వీడియో నుంచి మళ్ళీ వస్తున్నాయి పండు పురుగులన్నీ. కొంచెం ముందుకు వచ్చా ఎందుకు ఇట్లా పోతానమే ఆ సైడ్ ఉండు. ఇదేనా దడా? ఇదే 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 అది కాదు చెట్టు. బిల్డింగ్ ఒక్కటన్నా అర్థం కావడం. ఆ చెట్టు ఉందంతే. అది బిల్డింగ్ చూడంగా ఇంతవరకు వచ్చి దారి తెప్పినా ఇంద్రా. నేను వెనకాల నుండి వచ్చిందే సరిపోయింది. ఎన్టీపీసీలో అది అంత దూరం వచ్చాము. చెర్ర కొంచెం అర్థం కావడం. చిన్నతోనే అక్కడ కనబడుతున్నాయి బిల్డింగ్లు అని పిలుస్తాం మా ఊర్లో. ఆ బిల్డింగుల దగ్గరికి ఎందుకు పోలేదంటే ఆ బిల్డింగుల చుట్టూ గుంతలు అయితే ఉన్నాయి. ఆ గుంతలలో వానలు పడి నీళ్ళు అయితే ఫుల్గా అయితే వచ్చిండాయి. ఆ నీళ్ళలోకి పోతామనేసి ఎందుకనే పోవడం లేదు అక్కడికి. అనిపిస్తుంది ఈడెవరో ఓయ్ అని శబ్దాలు అయితే చేస్తాండ్రు. ఈడ ఎక్కువసేపు ఉండడం అయితే చాలా డేంజరు. ఇంకా కిందికైతే వెళ్ళిపోదాము. బిల్డింగుల దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా నా ఫోన్లో కూడా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఎందుకో ఎన్ని ఫోటోలు ఎన్ని డిలీట్ చేసినా కూడా స్టోరేజ్ ఫుల్ అనేది వస్తుంది. ఇంకా కిందికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కిందికి పోయి కింద మాట్లాడదాం. మా బిల్డింగ్ అనే స్పాట్ దగ్గరికి వెళ్ళినాక మాకైతే అక్కడ చాలా సౌండ్స్ అయితే వినపడుతున్నాయి. ఎలా అంటే ఒక ఓయ్ అని ఎవరో మనిషి అరిచినట్లు అట్లా సౌండ్ అయితే వినపడుతున్నాయి. ఇంకా ఆ సౌండ్స్కి అయితే మాకైతే చాలా భయం అయితే వేసేసి కిందికి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా సక్సెస్ఫుల్గా వీడియో అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంకా మేము కిందికి వచ్చేసరికి టైం అయితే 11:30 అయితే అవుతుంది. ఇంకా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో నన్నైతే ఫాలో అవ్వండి. ఈ ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా కడపలో ఏ ప్లేస్లు ఉన్నాయో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ ప్లేస్లో అయితే వస్తాము. ఇంకా సరే మరి ఉంటా, బాయ్.